మహాభారతం. అప్పట్లో పెద్దలు తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేవాళ్ళు. సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృత భాషలో రచింపబడింది ఈ మహాభారతం. ఈ మహాభారతంను వ్యాసవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. దీనిలో 18 పర్వములతో 1,00,000 శ్లోకములతో రచించారు. ఈ మహాకావ్యాన్ని 14వ శతాబ్దంలో నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులోకి అనువదించారు. మహాభారతమును మొదటిగా ప్రతాపరాజుతో మొదలు పెడదాం. ప్రతాపరాజు భార్య సునంద. వీళ్ళిద్దరకు 2 కొడుకులు. మొదటివాడు బాహ్లికుడు, రెండోవాడు శాంతనుడు. శాంతనుడుకు 2 భార్యలు. మొదటివారు గంగమ్మ, రెండవది సత్యవతి. శాంతనుడు గంగమ్మ కొడుకు దేవవ్రతుడు, ఈయన్నే భీష్ముడు అంటారు. శాంతనుడు సత్యవతికి 3 కొడుకులు. మొదటివాడు వ్యాసుడు, పెళ్లికి ముందే జన్మించాడు, ఈయన్నే కృష్ణద్వైపాయుడు అంటారు. రెండోవాడు చిత్రాంగుడు, ఈయన చిన్నప్పుడే చనిపోతాడు. మూడోవాడు విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడుకు 2 భార్యలు, అంబిక, అంబాలిక. విచిత్రవీర్యుడు తన భార్యలను చాలా ప్రేమతో చూసుకున్నాడు. కానీ 7 సంవత్సరాలు అనారోగ్యం కారణంగా విచిత్రవీర్యుడు చనిపోతాడు. అప్పుడు సత్యవతి వంశం నాశనం అవ్వకుండా వ్యాసుని అంబిక, అంబాలికతో పుత్రులను కనమంటుంది. మొదటిగా అంబిక వ్యాసం దగ్గరికి వెళ్ళి భయంతో కళ్ళు మూసుకుంటుంది. తత్ఫలితంగా ధృతరాష్ట్రుడు పుడతాడు. తరువాత అంబాలిక వ్యాసుని దగ్గరికి వెళ్ళి వ్యాసుని రూపాన్ని చూసి భయపడుతుంది. తత్ఫలితంగా తెల్లని పాండురోగంతో కూడిన పాండురాజు జన్మిస్తాడు. తరువాత సత్యవతి అంబికను మరలా పంపించగా అంబిక భయపడి తన దాసిని పంపిస్తుంది వ్యాసుని వద్దకు. దాసి ఎటువంటి భయం లేకుండా వ్యాసుని వద్దకు వెళ్ళి సంభోగం చేస్తుంది. తత్ఫలితంగా విదురుడు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడు భార్య గాంధారి. గాంధారికి 99 మంది కొడుకులు, 1 కూతురు దుశ్శల. ధృతరాష్ట్రుడు దాసి సుఖదతో సంభోగం చెంది యూత్సుడు అనే కుమారుడు పుడతాడు. గాంధారి 99 మంది కొడుకుల్లో ముఖ్యమైన వాడు దుర్యోధనుడు, ఈయన్నే సుయోధనుడు అంటారు. దుర్యోధనుడు భార్య భానుమతి. దుర్యోధనుడు భానుమతికి 2 పిల్లలు. కుమారుడు లక్ష్మణ కుమారుడు, కుమార్తె లక్ష్మణ. లక్ష్మణ భర్త సాంబ. ఈ సాంబ శ్రీకృష్ణ జాంబవతి కుమారుడు. గాంధారి కూతురు దుశ్శల, ఆమె భర్త సైంధవుడు లేదా జయద్రుడు అంటారు. వీళ్ళ కొడుకు సురధుడు. గాంధారి అన్న శకుని మెయిన్ పాత్ర. శకుని భార్య హర్ష. శకుని హర్షకు 3 కుమారులు. ఒకరు ఉలుక, రెండోవాడు వృకాసురుడు, మూడోవాడు వృపర్చితి. వ్యాసుడు అంబాలికకు పుట్టినవాడు పాండురాజు. పాండురాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతికి 4 కుమారులు. మొదటివాడు కర్ణుడు, రెండోవాడు ధర్మరాజు, మూడోవాడు భీముడు, 4వవాడు అర్జునుడు. కుంతి పెళ్లికి ముందు దుర్వాస మహర్షికి అపారమైన సేవలు చేస్తుంది. తత్ఫలితంగా దుర్వాస మహర్షి కుంతికి ఒక వరం అందిస్తాడు. ఆ వరం ఏంటంటే, ఎవరినైతే చూసి తలుచుకొని మంత్రం జపిస్తే వాళ్ళ వల్ల పుత్రులు జన్మిస్తారు. కుంతి ఒకరోజు సెలయేరు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చిన ఒకసారి పరీక్షిద్దామని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చూసి మంత్రం చెబుతుంది. తత్ఫలితంగా సూర్యుడు కర్ణుడిని ప్రసాదిస్తాడు. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టి బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉన్నాడు. కర్ణుడు కుంతికి పెళ్లికి ముందే జన్మించాడు. పెళ్లికి ముందే కుంతికి బిడ్డ ఉంటే లోకం ఏముంటుందో అనే భయంతో సూర్యునికి నమస్కరించి నీవే ఈ బిడ్డకు రక్షించాలి అని ఆ సెలయేరులో వదిలేస్తుంది. తరువాత కుంతికి పాండురాజుతో వివాహం జరుగుతుంది. పాండురాజుకు ఒక శాపం ఉంది. పాండురాజు కుంతిలకు పిల్లలు లేరు. కుంతి పొందిన దుర్వాస మహర్షి వరమును పాండురాజు చెప్తుంది. అప్పుడు పాండురాజు కుంతిని ధర్మంతో కూడిన కొడుకు కావాలనగా ఆ మంత్రమును యమధర్మరాజును ఊహించుకుని చెప్తుంది. తత్ఫలితంగా ధర్మరాజు పుడతాడు.
తరువాత పాండురాజు అత్యంత బలశాలి అయిన కొడుకు కావాలనగా కుంతి తన మంత్రంతో వాయుదేవుడిని ప్రార్థిస్తుంది. తత్ఫలితంగా వాయుదేవుడు భీముణ్ణి ప్రసాదిస్తాడు. తరువాత పాండురాజు కుంతిని ధనుర్విద్యలో ప్రాముఖ్యం గల కొడుకు కావాలని అనగా కుంతి తన మంత్రంతో ఇంద్రుణ్ణి ప్రార్థిస్తుంది. తత్ఫలితంగా ఇంద్రుడు అర్జునుడిని ప్రసాదిస్తాడు. కుంతి ఈ మంత్రాన్ని మాద్రికి చెప్పగా మాద్రి ఈ మంత్రంతో అశ్విని దేవతలను ప్రార్థిస్తుంది. తత్ఫలితంగా నకులుడు సహదేవులను ప్రసాదిస్తారు. కర్ణుడుకు ఇద్దరు భార్యలు వృషాలి, సుప్రియ. కర్ణుడు వృషాలి కుమారులు ముగ్గురు: వృషసేనుడు, సుసేనుడు, వృషకేతువు. కర్ణుడు సుప్రియ కుమారులు ముగ్గురు: చిత్రసేనుడు, ప్రసేనుడు, భానుసేనుడు. వీళ్ళే కాకుండా ద్విపదుడు, సత్యసేనుడు, శత్రుంజయుడు ఉంటారని అంటారు. ఈ 9 మందిలో వృషకేతువు తప్ప మిగతా 8 మంది కురుక్షేత్ర సమయంలో చనిపోతారని అంటారు. కర్ణుడి భార్యలు ఉర్వి, ప్రభావతి. ఇవి కల్పిత పాత్రలు. ఈ పాత్రలను వ్యాసుడు మహాభారతంలో రాయలేదు. కానీ ఉర్వి ద్రౌపది స్వయంవరంలో కర్ణుని చూసి ప్రేమించిందని అంటారు. ప్రభావతి ఏకలవ్యుడి చెల్లి. ధర్మరాజుకు ఇద్దరు భార్యలు: ద్రౌపది, దేవిక. ధర్మరాజు ద్రౌపది కొడుకు ప్రతివింధ్యుడు. ధర్మరాజు దేవిక కొడుకు యుడేయుడు. భీముడుకు ఇద్దరు భార్యలు: భీముడు ద్రౌపది కొడుకు శృతసోముడు. భీముడు హిడంబి కొడుకు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు భార్య మౌర్వి. ఈమెనే అహిలావతి అంటారు. ఘటోత్కచుడు మౌర్వికి పుట్టిన కొడుకు బార్బరికుడు. అర్జునునికి 4 భార్యలు: ద్రౌపది, ఉలూపి, చిత్రంగద, సుభద్ర. అర్జునుడు ద్రౌపది కొడుకు శృతకర్ముడు. అర్జునుడు ఉలూపి కొడుకు ఇర్వాన్. అర్జునుడు చిత్రంగద కొడుకు బభ్రువాహనుడు. అర్జునుడు సుభద్ర కొడుకు అభిమన్యుడు. సుభద్ర శ్రీకృష్ణుని యొక్క చెల్లి. అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర. అభిమన్యుడు ఉత్తర కుమారుడు పరీక్షిత్తుడు. పరీక్షిత్తుడి యొక్క భార్య ఇరావతి. పరీక్షిత్తుడు ఇరావతి కొడుకు జనమేజయుడు. అభిమన్యుడు వేరే భార్య శశిరేఖ. ఇది కల్పిత పాత్ర. ఇది ఒక లవ్ స్టోరీ. నకులుడు భార్యలు ఇద్దరు: ద్రౌపది, కరేణుమతి. నకులుడు ద్రౌపది కొడుకు శతానీకుడు. నకులుడు కరేణుమతి కొడుకు నీరమిత్ర. సహదేవునికి ఇద్దరు భార్యలు: ద్రౌపది, విజయ. సహదేవుడు ద్రౌపది కొడుకు శృతసేనుడు. సహదేవుడు విజయ కొడుకు సుహోత్రుడు. ద్రౌపది ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ 5 పాండవులతో కలిసి 5 కుమారులను పొందెను. వీరిని ఉప పాండవులు అంటారు. కర్ణుడి భార్య సుప్రియ దుర్యోధనుడు భార్య భానుమతి స్నేహితురాలు.